ఆ పాయింట్ దగ్గర అయితే నేను ఆ క్యారెక్టర్కి డిసైడ్ చేసి రాయిచ్చేయం పర్లేదండి. అందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన సాంగ్, మ్మ్. మరి దాని వెనకలో కూడా ఒక చిన్న స్టోరీ ఉందని కూడా మీరు ఇంతకుముందు అన్నారు. ఏంటంటే ఒక లైన్ చెప్పేసి దాని మీద రాయండి సార్ అని చెప్పేసి అని అన్నారు. కానీ ఆ సాంగ్ ఇప్పుడు అంటే అప్పుడు మేము చిన్నపిల్లలం, వింటూ ఉన్నప్పుడు ఆ అర్థం పెద్ద తెలిసేది కదా. ఇప్పుడు ఎప్పుడైనా కానీ బాధలో ఉన్నప్పుడు అది వింటూ ఉంటే మోటివేషనల్ అనిపిస్తుంటుంది. ప్రతి ఒక్క లైన్ కూడా బరువు అనుకుంటే బరువు, అవునండి, సులువు అనుకుంటే సులువు అనుకుంటే సులువు అని. అది సీతారామేశ్ గారితో ట్రావెల్ ఎలా ఉంటుందంటే అండి, గంటలు గంటలు ఆయన దగ్గర డిస్కషన్ ఉంటుందండి. మనం ఏదో సినిమా కథ చెప్పేసాం, ఆయన ఏదో లిరిక్ రాసాడు, సిచ్యువేషన్ చెప్తే అలా ఉండదండి. చాలా డెప్త్కి వెళ్తారు ఆయన. దాని గురించి అడుగుతారు, కొన్ని వందల క్వశ్చన్లు ఉంటాయి అప్పుడు. అవన్నీ మనం సరదాగా అంటే దాన్ని మనం చాలా మనది కూడా పెరుగుతుంది, మనం కూడా ఆలోచన ఓకే ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అనేది ఒకటి ఉంటుంది కదండి. అది తెలియకుండానే చాలా దూరం వెళ్తూ ఉంటుందండి డిస్కషన్. ఒక్కొక్కసారి నైట్ కూడా అయిపోయేది. ఓకే, ఈవెన్ కొత్త బంగారు లోకానికి నీ ప్రశ్నలు నీవే ఆ సాంగ్ రాయటం కూడా అలాగే జరిగిందండి. అలాంటి మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పి దాని నుంచి పుట్టించాలి కదండి అది. అప్పుడు కూడా ఏంటంటే నాకు అట్రాక్షన్ అంటే తప్పు అని అంటూ ఉంటారండి. తప్పు కాదండి, అది నిజంగా న్యాచురల్ థింగ్. ఇప్పుడు సముద్రంలో అలలు లేకుండా ఉండవు కదా అని అలా మాట చెప్పి తర్వాత ఈ కాన్సెప్ట్లో రాస్తే బాగుంటుంది అని పెట్టి, అలాగే ఈ సినిమాకి కూడా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఎందుకు అలా ఉంటున్నారు, మిగిలిన అలా ఎందుకు ఉండలేకపోతున్నారు, అదే రేలింగ్ మావి క్యారెక్టర్ మిగిలిన అందరూ అలా ఉండలేకపోతున్నారంటే వాళ్ళకి నమ్మకం చెక్కట్లేదు. ఒకవేళ నమ్మకం చిక్కుదాం అనుకున్నా ఇలా ఏదో కష్టం వస్తుంది, మళ్ళీ దానికి తడబడిపోవటం, మళ్ళీ మన యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది, ఇదే కరెక్ట్ ఏమో అనుకోవటం. ఆ టైప్ నోట్లో కూడా తప్పు చూసినప్పుడు నేనే కరెక్ట్ అని అనుకోవటం, ఇలా 100 రకాల కింద ఉంటాయండి. అది ఒకలాగా చెప్పేసేది కాదు కదా. సో అది నువ్వు తీసుకుంటే బరువు, వద్దు అనుకుంటే వద్దు, అది నీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు మరి ఎండొత్తంటే నువ్వేమన్నా తిడుతున్నావు ఏంటి, దాన్ని భరిస్తున్నావు కదా సాయంత్రం వరకు. మరి మనిషి విషయంలో ఏమైంది ఆ చిన్న కామన్ సెన్స్ అని మనం ఇలా చెప్తాం కానండి. బట్ అది ప్రాక్టీస్లోకి వచ్చేటప్పటికి వర్కౌట్ అవుద్దాలి. అప్పుడు అలా అనుకుంటే రామాయణం చదివిన తర్వాత అందరూ గొప్పలు అయిపోవాలి కదా. ఇప్పటికీ ఎందుకు అవరు అంటే మాయ సంథింగ్ ఏదో ఉంటుంది. బట్ అది అయినా కానీ ఒక మంచి విషయాన్ని ఎప్పుడు చెప్తూనే ఉండాలని ఒక దానికి కట్టుబడితే దట్ ప్రాక్టీస్ మేక్స్ లైక్ దిస్ అనమాట. ఆ పాయింట్ చెప్పి ఆయనతో డిస్కస్ చేసి ఎలా అంటే అప్పుడు ఆయన యాక్చువల్గా 4 చరణాలు రాశారండి దానికి. 4 ఎన్నో రాశారండి. అప్పుడు కరెక్ట్గా టెంకాసి అని అక్కడ షూటింగ్ జరుగుతుంది సీతమ్మ, అక్కడికి ఫోన్ చేశారు. ఓకే, కొంచెం బాగా క్రౌడ్ ఉందండి అక్కడ, వినటానికి కూడా కొంచెం ఫోన్ కూడా సరిగ్గా వినపడలేదు. ఏ సీన్ షూట్ చేస్తున్నారు సార్? అది రన్నింగ్ ఫైట్ ఉంటుంది కదా, చేస్తున్నప్పుడు వచ్చింది. ఆ హోటల్ ఏదో ఉందండి, అప్పుడు హోటల్ లోపలికి వెళ్ళిపోయి కూర్చుని కొంచెం సౌండ్ బయట డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఆయన మొత్తం 4 చరణాలు చెప్పారు. ఓకే, యాక్చువల్గా సినిమాకి 2 పెడదామని, అదే ముందు మాటే సాంగ్ ఒకటి, ఇంకోటి చివరిలో పెడదాం. బట్ అది సాడ్ వర్షన్. 3 చరణాలు ఎప్పుడైతే చెప్పారో 4లో ఈ 3 వాడేస్తానండి, ఎక్కడ కావాలి అక్కడ దీన్ని ఏది ఒక్కదాన్ని వేస్ట్ చేయను అని చాలా బాగా ఎంత గొప్పగా రాశారండి. మరి మాటలు కాదు కదా అసలు. ఆ తర్వాత కూడా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఈ పర్టికులర్గా ఈ టాపిక్ అంటే ఈ సాంగ్ గురించి టాపిక్ తీసుకొని నలుగురికి చెప్పే విధానం కానీ నిజంగా భలే అనిపించింది. ఆయన అమెరికాలో ఎక్కడో చెప్పారు. అవునవును, అలాగే మనం కూర్చొని మాట్లాడే ఆ సందర్భంలో ఒక పైగా అది అలా చక్కగా ఇమిడిందండి. ఇప్పుడు మహేష్ బాబు గారు ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ప్లేస్ అయిపోయింది. మళ్ళీ ఈ అబ్బాయి చిన్నోడు పెద్దోడితోటి బాగా చావడానికి కూడా ధైర్యం రాదురా మనకి అంటే మళ్ళీ అక్కడ ప్లేస్ అయ్యింది. ఎక్కడికి కావాలితే అక్కడ ఆ 4 చరణాల్లోనూ కావాల్సిందని వాడేసుకున్నాం అనమాట. అలా రాసిచ్చారు ఆయన. సార్, బాహుబలిని కట్టప్ ఎందుకు చంపాడు అనేది ఒక యూనివర్సల్ ట్రూత్ కోసం చాలా నాలుగు వెయిట్ చేశారు. కానీ ఇప్పటికీ దొరకని ఆన్సర్ ఏదైనా ఉందంటే చిన్నోడు పూలకొండ ఎందుకు తన్నాడు సార్, దానికి ఆన్సర్ మాత్రం కావాలి సార్. అంటే మీకు ఏం అర్థమైంది చెప్పండి పోనీ. ఫ్రస్ట్రేషన్ చూపించాలి. ఓకే చెప్పండి, బి సి ఆప్షన్స్ కాదు సార్. ఏంటంటే యాజ్ ఏ మేకర్ గా మీ మైండ్ లో ఒక ఆలోచన ఉంటుంది ఏంటంటే కరెక్ట్ గా అక్కడ పూలకొండి పెట్టండి దాన్ని తనేసుకుంటూ వెళ్ళిపోతాడులే అని మీరు అట్లేముండదు. కానీ దాని వెనకాల ఏదో ఒక పరమార్థం అనేది ఉంటుంది. మేము ఆలోచించడం అంతవరకు ఆలోచిస్తాం. అయితే మీరు దాని వెనకాల మాత్రం ఏదో ఒక ఇంటెన్షన్ పెట్టుకుని రాసింటారు. వాడికి ఎంత ఇష్టం అండి ఆ అబ్బాయి, పెద్దోడంటే చాలా ఇష్టం కదా, అసలు తట్టుకోలేడు యాక్చువల్గా. నిజంగా ఇక్కడ ఇందులో ఏంటంటే పెద్దోడి మీద కోపం ఉంటుంది, ఎందుకంటే వాడు ఆ కసి లేదు,
గెలవాలన్న ఇది ఉండాలి కదా, ఇవి ఉంటాయి కదండి ఇంకా రకరకాల ఐడియాలజీస్. కోపం ఉంది కానీ దానికి మించిన ఇష్టం, ప్రేమ కూడా ఉంటుందండి. ఒకవేళ కోపం వస్తే ఎక్కడ చూపించుకుంటాడో దాన్ని దాచుకునే హోల్డ్ చేసుకునే అంత ఇది లేదు. ఏ వస్తుంటే అందుకనే అంతకుముందు డైనింగ్ టేబుల్ మీద కూడా గ్లాస్ కొడతాడు. సో మనకి ఇష్టమైన వాళ్ళ మీద బాగా క్లాషెస్ వస్తున్నప్పుడు హోల్డ్ చేసుకుంటూ అంటే ఒక లిమిట్ వరకు ఓకే, కానీ ఒక స్థాయి దాటింది అనుకోండి దాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక గొప్ప బయటకు వస్తూ ఉంటుంది. అది యాక్చువల్గా వాళ్ళని అవమానించినట్టే వాళ్ళు తీసుకుంటే కనుక. కానీ అది అవమానం అలాంటిది కాదు కదా. కోపం, బాధ వచ్చింది, విపరీతమైన ఇది వచ్చింది. ఎందుకంటే అక్కడ పక్కన చెల్లెలు పెళ్ళి, అది ఎవరిదో కాదు మన ఇంట్లోదే. అంటే వీళ్ళేమో నిజంగానే అవమానించాడు. అవమానం చాలా దారుణంగా ఉంది. ఓకేనా, అది కాదని లేని విషయం. బట్ వీడికి తెలియదు ఆ విషయం, అది ఎందుకు అంత బాధపడుతున్నాడు అనేది. ఒక లెవెల్ వరకే తిను తీసుకుంటున్నాడు. ఒకవేళ ఎవరైనా అన్నారా అని కూడా అడుగుతాడు. అంటే మటుకి నువ్వేనా పిగేస్తాడు, వెళ్ళి నాటకాలు వేసుకో అంటాడు. సో నాటకాలు అనేది తిన ఎక్క నేచర్ కాబట్టి అది వచ్చేసరికి మీదకి ఆ బాణం కోపం వచ్చింది. ఇవన్నీ బ్లాస్ట్ అవ్వాలి అంటే ఓకేనా. సో అక్కడ ఏదో ఒక వస్తువు మైండ్ పని ఆటోమేటిక్గా అక్కడ పోలకొండి ఉంది, ఒక తొందర దాన్ని. ఎలా తీసుకుంటాడు దాన్ని ఏమన్నా కాకుండా అనుకోవచ్చు సార్. అంటే ఇంత కోపం ఉందా ఇడికి, ఏదైనా 100 అనుకుంటాడు కదా. అందుకని తర్వాత తన అడుగుతాడు, ఎందుకు దాన్ని ఎవరా నువ్వు పోలకొండి క్లైమాక్స్ లో, సెకండ్ హాఫ్ బిగినింగ్ లో. సో ఇప్పుడు అది నీ మీద కోపంతో అది కాదు కదా, నేనే తట్టుకోలేని విషయం, అది హోల్డ్ చేసుకోలేని ఒక ఎమోషన్ అండి సార్. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్స్లో మనం ఎందుకున్నాం, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎందుకు నలుగుతున్నాం మనం? ఎవరూ చెడ్డోళం కాదు. పోనీ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కాదు, కానీ ఏంటి నలుగుడు? ఓకేనా, ఏమీ హెల్ప్లెస్ సిచ్యువేషన్స్. మనుషులను అయితే మనం మార్చలేము, ఆడన్న మాట మనకి దిగుతుంది. దీనివల్ల మనకి క్లాషెస్ వస్తున్నాయి, మన అందమైన ఒక విషయం చెడిపోతుంది. ఓ పక్కన మనకి జాబులు, ఓ పక్కన బయట ఎన్నిట్లోనూ మళ్ళీ ఒకటి. ఎలాగరా బాబు ఇదంతా అనే ఒక ఏదైతే ఉందో దానికి సింబాలిక్గా కోపం బయట పడితే ఉండేది అది అనమాట. సో పోలకుండా అంటే అందంగా ఉంటుంది కదా, ఇదంతా అనడం అనమాట. దీనివల్ల కదా ఇంత స్టోరీ ఉందన్నమాట. అంటే వచ్చింది అలా ఆటోమేటిక్గా మీరు అడిగారని. ఓ అంటే ఇప్పుడు క్రియేట్ చేసి చెప్పింది సార్, అది చెప్తున్నాను సార్. అంటే మీ అన్నగారితో అలా రిలేషన్ ఏమన్నా ఉన్నిందా బాగా? ఉంటుందండి మన. అంటే అదే ఇక్కడ మీరు ఇక్కడ రిప్లికేట్ చేశారనుకోవచ్చా? అంటే యాస్టీజ్ ఉండకపోవచ్చు అండి, బట్ ఇన్స్పిరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి. మీరు కూడా పూలకొండేది అన్నారా? లేదు, అన్నయ్య మీద ఫ్రస్ట్రేషన్ ఎలా చూపించాలని అర్థం కాక. అంటే మిడిల్ క్లాస్లో ఉంటుందండి ఇది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఈ జాబ్స్ సెటిల్ అవ్వకుండా ఒక టైం వస్తుందండి. దానికి కారణం కూడా ఏముండదండి, అలా ప్రయత్నం లేదా అంటే ప్రయత్నాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి కలిసి రాకపోవడం ఉంటుంది, ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు పెద్ద అయినా ఏమైనా జాబ్ చేయను అన్నాడా, అక్కడ ఏదో సిచ్యువేషన్ వచ్చింది, నువ్వు గుడ్ మార్నింగ్ కూడా చెప్పో లేదా అది చెప్పు ఇది చెప్పు అని ఏదో అలాంటి ఒక చిన్న ఫీలింగ్ దగ్గర వచ్చాడు మానేసి. మళ్ళీ అతనే రమ్మంటాడు, అది వేరే విషయం. కాకపోతే ఏమవుతుందంటే ఆ తాత్కాలికమైన ఆవేశాల దగ్గర మనకి విషయాలు డిలే అవుతున్నప్పుడు అక్కడతో అక్కడ కొంచెం ఫ్రస్ట్రేషన్స్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతే కథ అది యాక్చువల్గా. అందుకని చాలామంది అంటూ ఉంటుంటే అసలు దాంట్లో కథే ఉండదు, మూమెంట్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఇలాగా నాకు సురేష్ బాబు గారే అన్నారండి ఈ మాట, నాకు అంతకుముందు తెలియదు. నేను ఆయన కథ చెప్పినప్పుడు చెప్పారండి, ఇది కథగా చూడకూడదు, ఇది స్లైస్ ఆఫ్ లైఫ్. ఆ మూమెంట్స్ నువ్వు అన్నీ పట్టుకొచ్చి అక్కడ పెడితే దీనికి మళ్ళీ సొల్యూషన్ కూడా ఉండదు, ఆ ప్రాక్టీస్ అనే ఒక పాయింట్లో వెళ్ళిపోద్ది అది. సో ఆ ఎండింగ్ కూడా మనం ఇవ్వలేము, బట్ ఫీలింగ్ అది గట్టిగా తగులుతుంది. ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి నేను చెప్పిన తర్వాత. సురేష్ బాబు గారు బాగా అప్పుడు నాకు బాగా గుర్తండి. ఓకే, అంటే నువ్వు చూపించేది ఏంటి అంటే ఏదో సెటిల్ అయిపోయారు, లేకపోతే ఏదో అచీవ్ చేసేసారు, ఇక్కడ ఏ దగ్గర స్టార్ట్ అయింది కదా బి దగ్గర ఎండ్ అయింది, అలా లేదు. ఇంటర్నల్గా జరుగుతున్న ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, బెటర్ పీపుల్గా వీళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అనేది ఇంకా బెటర్గా కావచ్చు, మళ్ళీ రేపొద్దున్న ఇంకా కావచ్చు, దేర్ మే బి ఇంకా దాని హైయర్ పొజిషన్. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా నాకు బాగా అనిపించింది. సో ఈయన చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఓకే, రైట్ సార్. మరి ఈ మూవీ తర్వాత ముకుంద తీశారు, దీనికంటే ముందు కొత్త బంగారు లోకం. ఈ కొత్త బంగారు లోకం అనేది సో మీ లైఫ్లోంచి వచ్చిన మూమెంట్స్ అనుకోవచ్చా? అంటే లైక్ మీరు ఒక లెక్చరర్గా వర్క్ చేశారు, సో ఆ టైంలో చూసిన కొన్ని
థింగ్స్ కానీ అది తీసుకొని దాన్ని తగ్గట్టు మీరు రాసుకున్న స్టోరీ అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు అండి. ఇప్పుడు మూవీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మనకి అది వెళ్దాం అనుకున్నప్పుడు కథలు అనుకుంటా ఉంటాం చూసారా, అది ఎలా ఉంటుందంటే అదే మూడుతో ఉంటాం, అదే ఆలోచిస్తుంటాం కదా. సో మనం ఫిక్షనల్గా రాసామనుకోండి అదొక స్టైల్ ఆఫ్ రైటింగ్. లేదు న్యాచురల్గా ఉన్న విషయాల నుంచి తీసుకునేది అనుకోండి. సో నేను ఇప్పుడు ఒక టీనేజ్ మీద ఒక కథ రాయాలనుకుంటున్నాను. అప్పుడు అనుకోకుండా నేను నా కాలేజీలో టీచర్గా వెళ్ళాను. ఇప్పుడు నేను అనుకుంటున్న థాట్కి సంబంధించిన లైఫే కనపడుతుంది అక్కడ. అది ఇంకా ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదండి. పైగా నాకు బాగా ఉండే అలవాటు ఏంటంటే ఇవి స్టిల్ ఐ ఫాలో అండి. వచ్చిన బుక్ పెట్టుకుంటాను. ఓకేనా, న్యాచురల్ ఈవెంట్స్ ఏదైనా కనపడతాం అంటే నోట్ చేసుకుని మళ్ళీ మర్చిపోతామేమో, ఆ ఇన్స్పిరేషన్ ఒకటి ఉంటుంది చూసారు. అవును సార్. పైగా అది ఎలా ఉంటుందంటే ఆ టైంలో రాస్తున్న కథ తాలూకు విషయాలే మైండ్లో మెదులుతూ ఉంటాయి. సో ఇది మేబీ ఎంటెక్ చదువుతున్నప్పుడు రీసెర్చ్ చేసిన అలవాటుకి దీంట్లో కూడా వచ్చినట్టుంది అది. ఓకే. సో మేబీ అంతే. అలాగా అప్పుడు నిజంగానే అప్పుడు టీనేజ్ కథ రాయాలని ఒక కోరిక, చాలా ఇష్టంగా ఉండేది. ఇది సీతాకోక చిలుక ఆ టైం ఉంటాయి కదండి, ఆ ఇన్స్పిరేషన్ అలాగా ఉండేది. పైగా నాకు అట్రాక్షను ఈ కాన్సెప్ట్ ఎక్కువ ఉండేది అప్పట్లో. మనం పడుతున్న విషయమే అది. అలాంటిది కదా. కానీ అందులో మీరు చెప్పిన ఒక న్యాచురల్ ట్రూత్ ఏంటంటే యూత్లో ఇలా ఉంటుంది. యూత్ తర్వాత మనం అయితే జాబ్ చేసేటప్పుడు 30 వరకు ఇలా ఉంటుంది. 30 తర్వాతే ఎవరొస్తే వాళ్ళు ఏది పడితే అది అని చెప్పినది యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గేటట్టు ఉంది సార్. మీరు ఆ రోజుల్లోనే ప్రిడిక్ట్ చేసి 2008లోనే చెప్పేటప్పటికి ఒకసారి మూవీ చూస్తుంటే ఇది ఆయన ఎప్పుడో చెప్పారు, మరి అర్థం చేసుకోవాలనిపించింది. అవునండి. ఏంటి సార్ ఇది యాక్చువల్గా ఇది ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేశారా, లేకపోతే మొత్తం చుట్టూ ఉన్న అర్థం అవుతుంది కదండి. ఇప్పుడు మనం 28 అలా ఉంటాం అనుకోండి సపోజ్, ఇంకో 2 సంవత్సరాల్లో 30 వచ్చేస్తానని ఒక ఫీలింగ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో అంటే అది. ఇప్పుడు లైఫ్ అనేది జర్నీ, ఏది ఎప్పుడు జరగాలి అప్పుడే జరుగుద్ది. ఎవడెంత కింద మీద పడినా మరి అదేంటి అదొక మిరాకిల్ కదండి. ఎవరు ప్రతి ఒక్క లైఫ్లో చెప్తూ ఉంటారు కదా, సాధన లేకపోతే ప్రయత్నం గొప్పదా లేకపోతే రాత గొప్పదా అంటే అది దానికి ఆన్సర్ అప్పటికే ఎవరికే దొరకదు, అది వెళ్తానే ఉంటుంది. సో కాకపోతే మనకి కొన్ని మార్క్స్ ఉంటాయి ఏజ్లు బట్టి. మనకి సొసైటీలో ఉండేది తొందరగా 25 లోపల పెళ్లి చేసుకోవాలి, 25 లోపల సెటిల్ అవ్వు, లేదా 30 తర్వాత ఇంకోటి, లేదా 30 ఈ అంటం వల్ల వచ్చే ఇన్ఫ్లుయెన్స్ తప్ప ఇప్పుడు ఎవరి లైఫ్ ఎవరు ఎక్కడ సక్సెస్ అవుతారో ఎలా తెలుస్తుందండి. అయితే ఈ పాయింట్ దగ్గర కామెడీలు వస్తూ ఉంటాయి ఈ చిన్న చిన్న విషయాల వల్ల. సో ఒక్కసారి 28 టచ్ అవుతున్నప్పుడు ఇంకో 2 సంవత్సరాలు 30 వస్తుందంటే ఏ చేసినప్పుడు చేయగలరా. ఆ ఫోబియా అనేది అబ్బాయిలకు మెయిన్ గా ఉంటుంది. అదే ఆ మూడంగి పడిందంటే ఏదో తెలియదు లోపల నుంచి ఒకటి కొట్టేసుకుంటూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు ఏం అనకపోయినా కానీ అంటారు అన్నది ఒక ఫీలింగ్. ప్రొడక్షన్ మేనేజర్స్ ఎప్పుడైనా షూటింగ్ కి అవుట్డోర్ వెళ్ళేటప్పుడు ట్రైన్ టికెట్స్ అట్లకి వెళ్ళినప్పుడు సార్ ఏజ్ అంటే 28 అండి, ఎప్పుడు 28. సో అలాంటి వాటి నుంచి వచ్చిందేనండి అది. సరదా ఇది కామెడీగా ఉంటుంది. 30 తర్వాత ఏదొస్తే దాన్ని చేసుకోవాలి, ఎవరితో వచ్చే దాన్ని చేసుకోవాలి. కానీ రావు రమేష్ గారితో చెప్పించే విధానం అనేది కూడా ఫస్ట్ 2 సీరియస్ నోట్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే 30 ఇది చెప్తారో అది కంప్లీట్ గా టోన్ అనేది చేంజ్ అయిపోతుంది. అవునండి, ఎవరేం ఎక్స్పెక్ట్ చేయాలి. నేను చెప్పేది అలా చెప్పారండి, ఆయన చేసింది చాలా బాగా చేశారండి. ఆయన ఓన్ గానే దాన్ని బాగా తీసుకుని చేశారు. అందుకనే కొంతమంది ఆర్టిస్టులకి అది ఒక విషయం వస్తే వదలరు కదా వాళ్ళు. ఏంటి సార్ యాక్చువల్గా హ్యాపీ డేస్ తర్వాత కొత్త బంగారు లోకం ఆ వైబ్ అనేది ఆ ట్రెండ్ అనేది నడుస్తున్న టైంలో సో పుట్టిన కథ అది కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అనేది కూడా నడిచింది. అదే ఫస్ట్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేశారు అసలు? అయ్యో సక్సెస్ ఎప్పుడు బాగుంటుంది కదండి. మరి అందులో ఊహల్లో కూడా కాంప్రమైజ్ అన్నట్టు ఆ సినిమా డైలాగ్ లాగా ఎంజాయ్మెంట్ తక్కువ ఉంటుంది. అంటే ఎంజాయ్మెంట్ అంటే ఒక మంచి ఒక ప్రోత్సాహం, చేసిన ప్రయత్నం బాగుంది, సక్సెస్ అయ్యింది, ఓకే బాగుంది కదా అని ముందుకెళ్ళడం అన్నమాట. ఇంకొంచెం ఉత్సాహం తీసుకొస్తుంది. ఫస్ట్ మీరు డైరెక్టర్గా కంటే యాక్టర్గా మా అందరికి పరిచయం అయ్యారు. బొమ్మరిల్లి సినిమాలో చిన్న రోల్తో కనిపించారు. అవునండి, అవునండి. అది ఎలా వేయాల్సి వచ్చింది? అది వేయాల్సి వచ్చిందా? చేయాల్సి వచ్చిందండి. ఓకే, వేయాల్సి వచ్చింది, అలా అయిపోయింది సార్. అంతే జరిగిందండి. అప్పుడు దిల్రాజు గారేనండి అది కూడా. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అంటాడు, ఎవరు ఆ క్యారెక్టర్ వేయాల్సిన వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది అండి.
ప్రకాష్ రాజ్ గారు వచ్చినప్పుడు మా భాస్కర్ గారు ఏదో అడిగారు, కొంచెం డై వేసుకోండి ఇలాగ ఏదో చెప్పారు. ఆయనకి ఏంటంటే ఫుల్గా ప్రిపేర్ అయ్యి రావటమో, లేకపోతే ప్రకాష్ రాజ్ గారికి ఏంటంటే ఒక మూడ్ ఆఫ్ ఉంటుంది కదా, అక్కడ మళ్ళీ ఏదో మళ్ళీ కొత్తగా చేంజ్ చేసి చెప్తే నచ్చలేనట్టుంది. దానికోసం కొంచెం గట్టిగా అరిచారు. ఆయన అరిచి ఒక 1 hour టైం ఇవ్వండి వెళ్ళిపోయారు. ఇలా వీడు జంప్ ఓకే వేయాల్సిన నోటు ఎయిటీలు వీడు అందరూ వెతుకుతున్నాం అండి వాడి గురించి. అది పైగా బట్టల షోరూమే కదా. అప్పుడు దిల్రాజు గారు పిలిచి ఇడికి వేసేయండి అంటే అప్పుడు నేను గుండె చేయించుకుని వచ్చాను. సార్ బాగోదు సార్, స్క్రీన్ మీద ఒకళ్ళు చేస్తే బాగా చేయాలి లేదని కొంచెం బలవంతంగా చేయించారు. ఆ గడ్డం కూడా కొంచెం అప్పుడు అలా చేయాల్సి వచ్చింది. కానీ తర్వాత అండి దిల్రాజు గారు ఒక మాట అన్నారు, నువ్వు చాలా మంచి పొజిషన్కి వెళ్తావు అని అన్నారు. అంటే ప్రోత్సాహం అనేది కూడా ఒకటి. సార్ ముకుంద మూవీ ఒక స్టార్ని లాంచ్ చేసే సందర్భం, మరి ఒక స్టార్ని ఒక పెద్ద లెగసీ ఉన్న ఫ్యామిలీలోంచి రావడం అంటే అది కూడా ప్రెషర్ నార్మల్గా కూడా ఉండదు. ముందు 2 హిట్స్ ఉన్నా కానీ మరి 3rd మూవీ వచ్చేటప్పటికి లాంచ్ చేసే టైంలో మీరు తీసుకున్న ఆ ప్రెషర్ గారు కానీ ఎట్లా ఉంది సార్, అసలు ఎట్లా హ్యాండిల్ చేశారు అసలు? అంటే అది పెద్దగా అంటే మీరు అన్నట్టుగా నాకేమనిపించలేదండి. కథ మెయిన్ కదా, కథను బేస్ చేసుకుని అది సీతమాటలో జరుగుతుంది. కానీ ఆ అబ్బాయి ఫోటో మా అసిస్టెంట్ డైరెక్టర్లో కిషోర్ లేకపోతే ఎవరో చూపించారండి, సతీష్ వరుణ్ గారిది. ఇలాగ ఈ అబ్బాయిని కూడా లాంచ్ చేస్తారంటండి. నా దగ్గర ఉన్న కథ ఇలాగ ఆల్రెడీ తెలుసండి. అది యాక్చువల్గా గొల్లబామ టైటిల్ అండి. ఏంటి సార్? గొల్లబామ. ఓకే. అయితే అది ఏదో అలాంటి టైటిల్ పెట్టకూడదని అక్కడ ఏదో ఇష్యూ నడుస్తుంది అని చెప్పారండి. సో దానివల్ల ముకుందాన్ని మార్చాల్సి వచ్చింది. ఓకే. సో ఆ టైటిల్ తోటి ఉన్న కథ మీ దగ్గర ఉంది కదండి, అందులో కుర్రోడు కొత్తోడే కావాలంటున్నారు కదా, ఈ అబ్బాయి బాగుంటాడని మా వాళ్ళు చూపించారు. అప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నాడు అబ్బాయి, వరుణ్ తేజ్. ఓకే. ఆ నెక్స్ట్ డే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి వచ్చేసాను. అప్పుడు ఇంకా సీతమాటలో షూటింగ్ కూడా అవ్వలేదు. ఓకే. కంటిన్యూ అవుతూ ఉండింది. నేను డైరెక్ట్గా నాగబాబు గారికి చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగ నెక్స్ట్ సినిమా ఈ అబ్బాయితో అనుకుంటున్నానండి, మీకు ఒక ఇంట్రొడ్యూస్ చేసే ఉద్దేశం ఉంటే నేను చేస్తానండి అని చెప్పి అడిగాను. ఓకే.